అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి మాట ఏంటంటే అధికారుల్ని ఇబ్బంది పెట్టొద్దు, అలాగే వైసీపీ పార్టీ శ్రేణుల్ని దాడులు చేయటం అలాంటి పనులు చేయవద్దు అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న మీడియా ముఖంగా చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే కాళ్ళకి దండం పెట్టడం అనేది చేయవద్దు, మీరు చేస్తే నేను కూడా మీకు కాళ్ళకి దండం పెట్టవలసి వస్తుంది, ఎంతో మందికి చెప్పినా కూడా వినట్లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నానని చెప్పన్నారు. నిజంగా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాల్లో మార్పుని తీసుకొస్తా అని చెప్పన్నారు. నిజంగా కూటమిలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామి అవ్వటమో లేదో చంద్రబాబు నాయుడు గారిలో మార్పు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనలో వచ్చినటువంటి ఈ మార్పు చూస్తే నిజంగా అభినందించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజకీయాల్లో మార్పు అయితే తీసుకొస్తారు, వాళ్ళ మార్క్ అయితే చూపిస్తున్నారు రాజకీయంలో. ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను వేధించటం, అలాగే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినటువంటి విషయాలు అంటే ఏదైనా పనులు చెబితే అధికారులు చేయకపోతే వాళ్ళ మీద దాడులు చేయటం, ట్రాన్స్ఫర్లు చేయటం, అలాగే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇటు జనసేన పార్టీ శ్రేణుల మీద కావచ్చు, టీడీపీ శ్రేణుల మీద కావచ్చు, వైసీపీ పార్టీ వాళ్ళు నాయకులు కార్యకర్తలు దాడులు చేస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయటం తగదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తి అలా చెప్పకపోగా నా అభిమానులు హర్ట్ అయితే దాడులు చేస్తారు, ఇదేం తప్పు కాదు అని మాట్లాడాడు. అంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి అధికారం ఇస్తే ఎలా చేస్తాడు అంటే ఇప్పుడు ఆయన ఒక చచ్చిన పాము, మనం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఏంటంటే ఒక ఫ్యాక్షనిస్ట్కి అధికారంలో ఇస్తే అధికారం కట్టబెడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక నిజాయితీ పరుడికి అనుభవం ఉన్నటువంటి నాయకులకి అధికారం కట్టబెడితే ఎలా ఉంటుంది అనేది తేడా మన కళ్ళ ముందే కనపడుతుంది. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఇవి ఏ హామీలు అయితే ఇచ్చారో తప్పకుండా అవి నెరవేర్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.